శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చాలామంది ఫోన్ చేసి అంటే నాకు కూడా ఫోన్ చేశారు ఒక ఇద్దరుగా, నేను పట్టించుకోలేదు. ఈ మధ్యలో జరుగుతున్న కథనాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని చిన్న చిన్న అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరిగాయి. మేము ఊహించలేని సంఘటనలు కూడా మా జీవితంలో చాలా జరిగాయి. వాటన్నిటికి అనుగుణంగా ప్రతి ఒక్కరికి ఒక చిన్న విషయం, పెద్ద విషయమే, చిన్న విషయం కాదు. మరణం సత్యం, జననం సత్యం, జనన మరణాలు మరిచిపోలేని, మార్చలేనటువంటి బ్రహ్మ సత్యాలు. వాటిని ఎప్పుడు మనం దూరం చేయలేం. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా సత్యమైంది ఏదంటే జననం, మరణం. ఈ రెండే. పుట్టడం సత్యం, మరణించడం సత్యం. ఇవి మార్చలేనటువంటి సత్యములు. ఈ మధ్యలో మరణానికి సంబంధించినటువంటి ధర్మంలో జీవుడు ఒక మాయలో వెళ్తున్నాడు. ఏమిటి? మరణాన్ని జయించడానికి ప్రయత్నాలు చేస్తాడు. సంతోషం, చేయొచ్చు. గుర్తెరగవలసినటువంటి సత్యం ఇంకోటి ఏంటంటే, మరణమును జయించవచ్చు. ఎప్పుడు? అందుకు తగు పుణ్యము నీలో ఉంటే జయించవచ్చు. ఎలా? మార్కండేయ వృత్తాంతాన్ని మనం చూసుకుంటే, సత్యసావిత్రిదేవి యొక్క కథను మనం ప్రధానంగా ప్రమాణంగా తీసుకుంటే ఆ విధంగా జయించవచ్చు. ఇక్కడ ఒక వ్యక్తి పుట్టిండు, స్త్రీ కానీ పురుషుడు గాడు పుట్టిండంటే, ఆయన బ్రతికి నడుస్తున్నాడంటే, కాలం పేయి మీద పడుతూ పడుతూ వయసు మీద పడి మీరుతూ ఉన్నట్లే ఆయన జీవన ప్రయాణంలో 3 గండాలుంటాయి. 3 థ్రెడ్స్. ఆ 3 గండాలలో ఏదో ఒక గండములో నీవు పడడానికి కాలం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఉదాహరణకి ఓ 16వ ఏట ఆయన జాతకంలో ఏదో యాక్సిడెంట్ అయి చనిపోవాలని ఒక థ్రెడ్, ఒక గండం ఉన్నది. అవకాశం ఒకటి పెడతాడు దేవుడు, 99 మైనస్. ఆ 16వ ఏట 99% డెత్ స్పాట్ అయితే 1 ఛాన్స్ మిగిలిస్తాడు. ఈ 1 ఛాన్స్ దేనికి ఉపయోగపడుతుందయ్యా అంటే, పుట్టినప్పటి నుంచి ఒక గురువుతోన మంత్రం చెవిలో వేసుకొని, ఆ మంత్రనాదం నీ ఇంద్రియాలలో ప్రవేశించినప్పుడు ఆ నాదమును డెవలప్ చేసుకొని చక్రాసాన్ని యాక్టివేట్ చేసుకొని జీవకళల్లో దైవ కళలను లాక్ చేసావనుకో, ఈ 99% కూడా 100కి వస్తుంది. ఆ 16వ ఏట ఉన్న థ్రెట్ తప్పిపోతుంది. గండం తప్పిపాయ అంటే మరణ సంకేతం వెళ్ళిపోయింది. అకాల మృత్యువాత పడవలసిన శరీరం అది తప్పించుకున్నది. 50వ సంవత్సరం పడాల్సి ఉంది, 30వ సంవత్సరం పడాల్సి ఉంది, 20వ సంవత్సరం ఎవరితోనో కొట్టి చంపబడాల్సి ఉంది, 40వ సంవత్సరం పొలానికి వెళ్తే పాము కాటుకు చనిపోవాల్సి ఉంది. ఇత్యాది ఏమి జరిగినా కూడా శరీరంకి ఒక ధర్మం ఏమిటి? తను పుట్టినప్పుడు తల్లిదండ్రులతోనే ఏ విధంగా అయితే తనను పోషింపజేసుకొని పెరుగుతాడో ఆ స్థితి చివరిలో కూడా రావాలి. అది పూర్ణ శరీర ధర్మం. అంటే ముసలిగా అయిపోవాలి. ఇంకా అప్పుడు తనది తాను కడుక్కోలేని స్థితికి వస్తే, చిన్నగున్నప్పుడు ఎట్లనో ముసలితనంకి అట్లా రావాలి. అప్పుడు ఏం జరిగి చచ్చిపోయినా దానికి తప్పు లేదు. పిడిపిడి కండలు పేమీనున్నంగా యవ్వనానికి ఉండేటటువంటి దాహము తీరక చనిపోతే అది గండం. ఇది సత్యం. ఈ సత్యంలో ఇంకొక సత్యం ఉన్నది. కొన్ని ఈశ్వరుడు రిజర్వ్డ్గా, ఫిక్స్డ్గా పంపిస్తాడు. డెత్ స్పాట్. అక్కడ గండం లేదు, ఏం లేదు. కరెక్ట్ ఈ సంవత్సరానికి సావాలని రాసి పంపుతాడు. ఇంకా దాన్ని ఏం మార్చలేవు. అనుష్ఠానం మారవదు, యోగం మారవదు, తపం మారవదు, చక్రాలు మారవు, ఏవి మారవు. మార్చలేము. ఒకటి మారుస్తుంది, శివుడు మారుస్తాడు. ఇంకెవరు మార్చలేరు. మార్కండేయుని కాపాడినట్లు. ఈ సత్యం ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. ఒకవేళ మరణ సంభవమై మరణ సంకేతమైనటువంటి గండములను దాటి బయట పడవచ్చు. కానీ సత్యముగా తన లలాటమునందు రాసుకొని వచ్చినటువంటి మరణ శక్తిని తప్పించుట సాధ్యము కాదు. ఫిక్స్డ్గా రాసుకొస్తాడు. దేవునికి సాక్ష్యం చెప్పొస్తాడు. ఈ పలానా సంవత్సరం పలానా ధర్మంతో నేను చచ్చి నీ పాదాలకు వస్తాను చెప్పి ఈడే చెప్పొచ్చేటాడు, పోతాడు. ఈ గండాలు ఎందుకు వస్తాయంటే, పోయిన జన్మలో ఎవని చేతనో ఎవనినో నీవు ఎవన్నో బాధింపబడి ఉంటావు. సేమ్ నీకు జరిగిన విధముగానే ఈ జన్మలో వాడు అదే విధముగా వచ్చి నిన్ను బాధింప పెట్టి రుణం తీర్చుకుంటాడు. అందుకే గుద్దుతాడు ఎవడో వచ్చి. వాడు కూనమి లేకుంటాడు కానీ వచ్చి గుద్దిపోతాడు. అట్లా. అర్థమైందా? ఇది ఉదాహరణకి వర్షం పడడం సత్యం,
పడుతున్న వర్షం చెట్టు మీద ఒకేలా పడుతుంది, పుట్ట మీద ఒకేలా పడుతుంది. చెట్టు మొత్తం తడుస్తుంది, పుట్ట మొత్తం తడవదు. పైభాగం తడిసిన లోపల మంచిగానే ఉంటుంది. అవునా? మరణం సత్యం, గండం సత్యం. పాపాత్ముల నేసుకపోతుంది, పుణ్యాత్ములను కాపాడి ఇడిచిపెడుతుంది. పుట్టలాగా చెట్టులాగా. అర్థమైందా? పక్షి జాతులన్నీ గుడ్లు పెడతాయి సత్యం. కొంగబెట్టే గుడ్డుకి పిట్టబెట్టే గుడ్డుకు తేడా ఉంది. పిట్టబెట్టే గుడ్డు నానదు, కొంగబెట్టే గుడ్డు నాంతది. గూడు కట్టే విధానం వేరు. చిన్న పిట్టలు గుడ్డుని నాననివ్వవు, అంత సెన్సిటివ్గా హౌస్ క్రియేట్ చేసుకుంటాయి. కొంగ అంత పెద్దగా ఉన్నా ఆ పుల్ల ఈ పుల్ల తెచ్చి కట్టుకుంటాయి తప్పిస్తే అది నాంతది, పిల్లలు నాంతాయి, గుడ్లు కూడా నాంతాయి. గాలి వస్తే గూడు పడిపోతుంది, గుడ్లు పడిపోతుంది. కానీ పిట్ట గూడు ఎంత గాలి వచ్చినా పడదు, గుడ్లు పడాయి, పిల్లలు పడాయి. ఈ సత్యాన్ని గుర్తెరగండి. ఈ సత్యాన్ని గుర్తెరిగిన తర్వాత జీవితం అనున్నని మక్కువ, జీవితం అంటే ప్రేమ, జీవితం అంటే ఆశ ఉండాలి. ప్రతి ఒక్కరికి ఉండవలసింది. ఈ 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవి కూడా మరణించుటకు ఇష్టపడదు. ప్రతి జీవి తనను తాను కాపాడుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ ప్రయత్నం ఎంత సత్యమో చివరికి జరిగే పరిణామంలో కూడా సత్యమే ఉందని గ్రహించండి. చివరికి జరిగే పరిణామంలో కూడా సత్యమే ఉందని గ్రహించండి. అంతేగాని దైవనింద మంచిది కాదు. ఏమిటి? ఈ మధ్యలో జరిగిన కథనాన్ని మనం ఆధారంగా తీసుకుంటే, ఒక ఆమె చనిపోయింది. ఆమె భర్త అయ్యప్ప దీక్షను 40 సంవత్సరాలు వేశాడు. ఆమె చనిపోయింది, ఈయన అయ్యప్పని తిట్టడం మొదలుపెట్టాడు. 40 ఏండ్లు దీక్ష చేసిన, ఎన్నో పడిపూజలు చేసిన, నేను నా ఇంట్లో కూడా పడిపూజ పెడితే నా పెండ్లమని తీసుకపోతేవని అయ్యప్పని తిట్టరా అని తిట్లు తిడుతున్నాడు. అంటే ఇటువంటివి జరగొద్దు సమాజంలో. ప్రయత్నం పురుష లక్షణం. ప్రయత్నం చేద్దాం. గతి తప్పి చివరికి దాటిపోయిందంటే కూడా అది కూడా ఈశ్వర అనుగ్రహం తలంచండి తప్ప ఈశ్వర నింద చేయొద్దు. ఇది సత్యం. మీ అందరికీ కూడా చెప్తున్నా, ఇక్కడ ఉండే వాళ్ళకందరికి. ఏది సత్యం కాదు, ఏది సత్యం కాదు. బ్రహ్మనే అసత్యం అయినప్పుడు నువ్వేంటి సత్యం? నీ సంసారం ఏంటి సత్యం? నీ పెండ్లమేంటి సత్యం? నీ పిల్లలేంటి సత్యం? ఏది సత్యం చెప్పండి? ఏది సత్యం? ఏది కాదు. సత్యం అంటే ఏం చెప్పనా? అన్నీ పోగా నిలబడిందే సత్యం, అన్నిటికన్నా ముందున్నదే సత్యం, అన్ని రావడానికి ముందుండి నిలబడిందే సత్యం. అది శివ. అది శివ. శివ అంటే ఏంటి? శివ అంటే ఏంటి అర్థం? ఎప్పటికీ ఉండేది, ఎలకాలం ఉండేది, అన్నిటికన్నా ముందుండేది, అన్ని రావడానికి కారణమయ్యేది, అన్ని పోగా ఉండేది, అన్ని పోయిన తర్వాత వచ్చేది. అది శివ. ఇప్పుడు నీకన్నా నాకు ఎక్కువ కాదంటాం. దాని హిందీలో కూడా తేరే శివ ముజే కోయి నహి. శివ అంటే నీకన్నా, తనకన్నా, తనకన్నా, తనకన్నా ఏది కాదు, అదే శివ. అందుకే శివుడు. అర్థమైందా? ఆయననే సత్యం, మనమంతా అబద్ధం. ఈ అబద్ధం గురించి వ్యామోహం పడి ఆ సత్యాన్ని తూలనాడడం ఎలా? చెప్పండి, అవసరమా? కాళ్ళు లేని ఒక అవటివాడు భరతనాట్యంలో ప్రావీణ్యం పొందినటువంటి ఒక నర్తకుని కించపరచడం ధర్మమా? చెప్పండి. మూగవాడు, మూగవాడు సంగీతంలో ప్రావీణ్యం పొందినటువంటి గాన గాంధర్వుడిని నిందించడం ధర్మమా? కాదు కదా. మీ వ్యవహారాలన్నీ గట్టనే ఉన్నాయి. ఫస్ట్ నీదేందో తెలుసుకో, తర్వాత దేవునితో అనుకో. నువ్వే చెప్పింటావు. ఏం చెప్పింటావు? ఏ జన్మలో చెప్పింటావు? ఈ వయసులో నేను ముండ మోసి నా పెండ్లను చంపుకొని నా చేతితోటి నా పెండ్లకి మన్నేయాలని రాస్తాడు, దొబ్బుతాడు. నువ్వే తెచ్చుకున్నావు. నువ్వే తెచ్చుకున్నావు. అక్షరాలు నువ్వే తెచ్చుకున్నావు. నీది నీకే పంపిండు ఆయన. అప్పుడు ఈ పూజలు ఎందుకు, ఇవల్ల చేయడం ఎందుకంటే చెయ్యకు. ప్రపంచంలో పూజలు చేసేటోళ్ళే బతుకుతున్నారా? మాల లేచేటోళ్ళే బతుకుతున్నారా? చెయ్యకు. దానికి ఒక సమాధానం. అద్దం ప్రతిరోజు తుడుస్తూ ఉంటే శుభ్రంగా నీ బింబాన్ని నీకు చూపుతుంది. తుడసకుంటే బూజు వారిపోతుంది, బ్లర్గా అనిపిస్తుంది. అప్పటికే తప్పు చేసి స్థితి తెచ్చుకున్నావు. ఇప్పటికీ తప్పు చేస్తే మళ్ళీ ముందేందో అది గుర్తుపెట్టుకో.
అయిపోయాయి. అందుకే ఏమి జరిగినా, ఏమన్నా జరగని సర్వం కల్విదమేవాహం బ్రహ్మనేనాస్తి కించన త్వం దేవి ప్రసీదతు జగదంబ పాదారవిందార్పణమస్తు. అంతా శివార్పణం చేసి స్వస్తి. స్వస్తి. స్వస్తి బంద్ చేయి.